ఎక్కడెక్కడ అయ్యప్ప దేవాలయం ఉంటుందో అక్కడక్కడ గురు వైభవం ఉన్నది అని గుర్తు. అందుకే గురువు చెయ్యలేంది లోకంలో ఏదీ ఉండదు. గురువు తన కొరకు తానేమీ చేసుకోడు. గురువు లోకం కొరకే చేస్తాడు. ఏది చేసినా తాను ఎంత కష్టపడిపోనివ్వండి, ఎంత నలిగిపోనివ్వండి, పట్టించుకోడు. లోకం యొక్క క్షేమాన్ని ఆలోచిస్తాడు. శిష్యులు ఏం చేస్తారు? ఇలా ఆయన నలిగిపోతే, ఆయన పడిపోతే మాకు చెప్పేవాడు ఎవరు? అందుకని ఆయన పడిపోకుండా శిష్యులు రక్షించుకుంటుంటారు. ఆయన క్షేమాన్ని శిష్యులు చూస్తారు. ఆయన తన క్షేమాన్ని చూసుకోడు. తను కాలిపోతూ కొవ్వొత్తిలా లోకక్షేమం కొరకు తాను ప్రవర్తిస్తాడు. అయ్యప్ప స్వామి దేవాలయం ఏ ఊర్లోనైనా ఉంది అంటే ఆయన అనుగ్రహంతో గురువైభవం ఎలా ఉంటుందో అలా ఆయన లోకం యొక్క క్షేమాన్ని ఆలోచిస్తూ తాను ఇలాగే కూర్చుని ఉంటాడు. పూర్ణ బ్రహ్మచర్యంతో ఉండేటటువంటి మహితాత్ముడైన అంత గొప్ప స్వరూపం అయ్యప్ప స్వామి వారి యొక్క స్వరూపం. సరే, నేను అటువంటి క్షేత్రానికి ఎదురుగుండా అయ్యప్ప స్వామి దేవాలయం వంక చూస్తూ ప్రసంగం చేయవలసి వస్తుందేమో అని నాకెందుకు ఆయన వచ్చి నన్ను అడిగినప్పుడు నాకు అనుమానం వచ్చింది. సాధారణంగా అలాంటి అనుమానం రాకూడదు, కానీ నాకు ఎందుకో అనుమానం వచ్చింది. నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు నా కళ్ళ ఎదురుగుండా అయ్యప్ప స్వామి గుడి ఉంటుందేమో అని అనిపించింది. ఎందుకో కళ్ళ ముందు అయ్యప్ప స్వామి గుడి ఉంటుండగా 2 రోజుల ప్రసంగంలో ఒక్కసారి కూడా ఆయన వైభవాన్ని చెప్పకుండా నేను వచ్చేస్తే అది కంటితో చూస్తున్నదొకటి, అసలు ఆ పేరు ఎత్తకుండా వెళ్ళడం, కంటికి కనపడినా ఆ పేరు ఎత్తంది ఎప్పుడు? వైముఖ్యం చేత. ఇష్టం లేకపోతే కంటికి కనపడినా మీరు అసలు పేరు ఎత్తారు, పలకరించారు కదండి. కళ్ళ ముందు కనపడినా సరే పలకరించట్లేదు అనుకోండి, మీరు పేరు ఎత్తట్లేదు అనుకోండి, ఏమిటి దానికి గుర్తు? అంటే కనీసం పేరు కూడా ఎత్తలేదండి, నా కళ్ళ ముందు కనపడినా నా పేరెత్తి పన్నెత్తి పలకరించలేదంటారు. అది వైముఖ్యానికి గుర్తు. నేను ఆయన కింకరుణ్ణి, నాకు ఆయన అంటే ఎంతో భక్తి. నాకు కళ్ళ ముందు ఆయన కనపడుతుంటే, ఆయన దేవాలయం కనపడుతుంటే నేను చెప్పకుండా వెళ్ళిపోవడం నాకు ఎలా కుదురుతుంది? అందుకే ముందే ఆయన నా చేత ఎందుకు పలికించారో, వారు నా దగ్గరికి వచ్చి 2 రోజులు ఉపన్యాసం చెప్పమంటే మొదటి రోజు గజేంద్ర మోక్షణం చెప్పండి అన్నారు. 2వ రోజు ఆయన అడగకుండానే నేను ఆపన్నాను. మీరు మొదటి రోజు తల్లి గురించి అడిగారు, 2వ రోజు నేను అయ్యప్ప గురించి చెప్పి శివుడి గురించి చెప్పాను. ఎందుకో నాకు అనుమానం వచ్చింది, నా కళ్ళ ముందు గుడి ఉంటుందేమో అని. అదే యథార్థం. అందుకని ఇవాళ నా మనసు తృప్తిగా ఉంది. నేను అయ్యప్ప స్వామి వారి గురించి 4 మాటలు మనవి చేసుకున్నాను. కాబట్టి ఇవాళ పౌర్ణమి, చాలా గొప్ప తిథి, అమ్మవారు పరిపూర్ణమైనటువంటి కళ్ళతో వెలిగేటటువంటి రోజు. కాబట్టి నేను ఆ శివస్వరూపం గురించి, ఇప్పటికే 8:30 అయిపోయింది, అయినా నేను ఆ శివస్వరూపం గురించి ఒక 4 మాటలు మనవి చేసి నా ఉపన్యాసాలని పూర్తి చేసేస్తాను. శివుడికి శివ అని పేరు. శివ అంటే యథార్థమునకు నామవాచకం కాదు, అంటే అదొక పేరు అని మీరు అనుకోవద్దు. శివ అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడూ ఏది చేస్తూ ఉంటాడో దాన్ని బట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. మీరు లోకంలో చూడండి, కొంతమందికి ఆయన చేసేటటువంటి పనితోటి ఆయన పేరు పలకబడుతూ ఉంటుంది. ఇప్పుడు మా గోపాలకృష్ణ గారు ఉన్నారు, మా గోపాలకృష్ణ గారిని చాలా మంది మేస్టార్ అంటుంటారు. మా అబ్బాయి మేస్టార్ అంటారు, మా ఆవిడ మేస్టార్ అంటారు, చాలా మంది ఆయన మేస్టార్ అంటారు. ఏమిటి మేస్టార్ అని నేను ఒకసారి అడిగాను, ఆయన ఎందుకు ఆయన మేస్టార్ అంటారని అడిగాను. అడిగితే ఆయన ఒకప్పుడు లెక్చరర్ గా చేశారు, ఆయన రిటైర్ అయిపోయి చాలా కాలం అయింది. అయినా ఆయన పేరు ఇప్పటికీ చాలా మంది ఆయన మేస్టార్ అని అంటారు. చేసినటువంటి ఉద్యోగాన్ని బట్టి ఇప్పటికీ మేస్టార్ అని పిలిచినట్టే లోకంలో చేసే పనిని బట్టి అది పేరైపోయిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడూ ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడూ మంగళమే చేస్తాడు. మంగళం అంటే శుభం. ఎప్పుడూ శుభం తప్ప అశుభం చెయ్యడం ఎవరికి చేత కాదో, ఎవడు ఎన్నడూ అశుభాన్ని చెయ్యడో వాడికి శివుడని పేరు. ఇది గమ్మత్. అంటే శివుడు ఎప్పుడైనా అశుభం చేస్తాడా? అసలు ఆ మాట ఆయన దగ్గర లేదు. ఎందుకు లేదో తెలుసా అండి? కాళిదాసు దీన్ని పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన చెప్పాడు, ఎందుకు చెయ్యడో తెలుసా అశుభాన్ని? తండ్రి కనుక. వాగర్ధ వివసంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. తండ్రి కొడుకుని కొడతాడు. కొడుకుని కొట్టేటప్పుడు ఎలా కొడతాడు?
ఎలా పడితే అలా కొట్టాడు. గోబ మీద తగిలేటట్టును కంటి మీద తగిలేటట్టు కొట్టాడు. బాగా చూసి 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 కొడతాడు. ఎందుకంతలా చూసి కొట్టడం అంటే ప్రమాదం కొడుక్కి రాకూడదు, కొడుకు మంచి మార్గంలోకి రావాలి, అందుకే కొడతాడంతే. కొట్టడంలో కూడా కొడుకు యొక్క అభ్యున్నతిని కోరుకున్న కొడుకు తండ్రిలా, దెబ్బలాడేటప్పుడు కూడా కేవలం శిష్యుల యొక్క అభ్యున్నతిని కోరుకున్నటువంటి పెద్దరికంతో ఉన్న గురువులా ప్రవర్తించగలిగినటువంటి స్థితి ఉన్నవాడెవరో ఆయనకి శివుడని పేరు. అందుకే శివుడు ఏం చేస్తుంటాడో అంత శుభం చేస్తాడంటున్నారు కదా, మరి ఆయన్ని లయకారుడు అని ఎందుకు పిలిచారు? లయ అంటే చాలా మంది దృష్టిలో ఏమిటంటే లయకారకత్వము అంటే చంపేస్తాడండి, అందుకే శ్మశానంలో ఉంటాడండి ఆయన, అందుకనే ఆయన జోలికి వెళ్ళకూడదండి, చాలా ప్రమాదం అండి అంటారు. అది అమాయకత్వం, తెలియనితనం. అసలు నిజంగా శివ అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? 3 కారణాలకు వచ్చింది. ఆయన ప్రళయం చేస్తాడు. శివుడు ప్రళయకర్త. ప్రళయకర్త అనగానే ఏంటంటే ఆ లోకాన్నంతటినీ చంపేస్తాడంటారు. కాదు, లయ 3 రకాలుగా ఉంటుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి విషయాన్ని. స్వల్పకాలిక లయ లేదా స్వల్పకాలిక ప్రళయము అంటారు. ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని 3 ఉంటాయి. స్వల్పకాలిక లయం ప్రతిరోజు చేస్తాడు ఆయన. ఎందుకనంటే మీరు ఈ శరీరంతో కొన్ని పనులు చేస్తారు, ఇంద్రియాలతో కొన్ని పనులు చేస్తారు. రాత్రి అయ్యేటప్పటికీ ఇది బడలిపోయి చేతులు నొప్పులు వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి, కళ్ళు బడలిపోతాయి, చెవులు విని 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 బడలిపోతాయి, చర్మం ముట్టుకుని బడలిపోతుంది. ఇప్పుడు ఈ బడలికంతా తీర్చాలి, తీర్చి శక్తినివ్వాలి. దీనికి స్వల్పకాలిక లయం అని పేరు. పరమశివానుగ్రహం. నిద్ర పట్టలేదనుకోండి, మీరు సరిగ్గా తినలేరు, లేదా మీరు తిన్నా జీర్ణం కాదు. వాంతి అయిందండి అంటారు. ఎందుకనండి అన్నారు అనుకోండి, రాత్రల్లా నిద్ర లేదండి, ఏం సహించట్లేదంటారు. మీరు చూడండి, కడుపు నిండా తింటే కన్ను మూతపడుతుంది, కన్ను బాగా మూతపడితే కడుపు నిండా తిన్నది జీర్ణం అవుతుంది కదండి. ఆ కన్ను మూత పడ్డంలోనే అసలు మీ కన్ను తెరిచి మీరు ప్రవర్తించగలిగిన శక్తి ఉంది. రాత్రి వేళ సమస్త జీవకోటి నిద్రపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తినిచ్చిన వాడు ఎవరున్నాడో వాడు శివుడు. అందుకే రాత్రి వేళ బాగా చూసి తిరగగలిగినవి ఏమున్నాయో అవి ప్రాణికోటికి ప్రమాదకరమైనవి కనుక అవి పగటిపూట నిద్రపోయేటట్టు చేశాడే. రాత్రి నిద్రపోయేటట్టు దేవతాంశ ఎక్కువగా ఉన్న వాటికి ఇచ్చాడు, పగటిపూట నిద్రపోయేటట్టు రాక్షసాంశ ఎక్కువ ఉన్న వాటికి ఇచ్చాడు. మీరు అందుకే చూడండి, విషం శరీరంలో ఉన్న ప్రాణులన్నీ పగలు నిద్రపోతాయి. తేళ్లు, జర్రులు, పాములు, భూతగణాలు, పిశాచాలు ఇవన్నీ పగటి వేళ పడుకుంటాయి, రాత్రికి నిద్రలేస్తాయి. అందుకే ఒరే దీపాలు పెట్టే వేళ అయింది అలా బయట తిరక్కంటారు, అంటే అవి ఇంకా పైకి లేస్తాయి. అందుకే తెల్లవారుజామున కరిచిన పాము విషం ఉండదు, చీకటి పడగానే కరిచిన పాము ప్రమాదకరం అంటుంటారు పెద్దలు. ఎందుకంటే పగలల్లా పడుకుంటుంది, కడుపు ఖాళీ అయిపోతుంది, విషపు తిత్తులు నిండా విషం నిండిపోతుంది. అది తిన్న ఆహారం జీర్ణమైతే విషపు తిత్తులు నిండుతాయి. అది 6-7 గంటల వేళ బయటికి వచ్చినప్పుడు కరిచింది అనుకోండి, తిత్తుల నిండా విషం ఉంది కాబట్టి ఎక్కేస్తుంది. అది రాత్రల్లా తిరిగేటప్పుడు ఏ కప్పనో పడుకుంటుంది. ఆ కప్పని చంపి జీర్ణం చేసుకోవడంలో ఈ విషపు తిత్తులు ఖాళీ అవుతాయి. తెల్లవారుజామున కరిచింది అనుకోండి, విషపు తిత్తుల్లో ఇంకా విషం లేదు కాబట్టి బతికే అవకాశం ఉంటుంది. తెల్లవారుజామున మనం లేచి నడవడం మొదలు పెడతాం కాబట్టి అప్పటికి దాని తిత్తులు ఖాళీ చేయిస్తాడు ఆయన. రాత్రి వేళ అది లేచి తిరుగుతుంది, మనం తిరగం. రాత్రి వేళ అది తిరుగుతుంది, మనం పడుకుంటాం. పగటి వేళ మనం తిరుగుతాం, అవి పడుకుంటాయి. రెండిటికీ శక్తినిస్తాడు. ఇది భూతనాథుడంటే. ఆయనకి పావుల్ని నేను ఇవ్వనండవు, వాటికి శక్తినిస్తాడు, మనకి శక్తినిస్తాడు. కానీ వాటి శక్తి చేత మనకి ప్రమాదం, మన శక్తి చేత వాటికి ప్రమాదం లేకుండా చేస్తాడు. చీకటి పడింది ఎందుకురా దొరవ పెడతావు, పురుగు పుట్ర ఉంటాయి తెల్లకంటారు. అంటే నువ్వు తెలుసుకుని ఉండాలి, చీకటి పడింది ఇంకా అవి తిరిగే వేళ నువ్వు తిరగకూడదు. కొన్ని చోట్లకు నువ్వు వెళ్ళకూడదు, ఇంకా చీకటి పడిపోయింది కాబట్టి. ఎందుకంటే అవి ఇంకా లేచి తిరుగుతాయి, లేచి తిరిగేటప్పుడు నువ్వు వెళ్ళకూడదు. చీకటి వేళలో కొన్నిటికి విశ్రాంతి, పగటి వేళలో కొన్నిటికి విశ్రాంతి. అందుకే పగటి వేళ నిద్రపోవడం ఏంటంటారు. పగటి వేళ ఉపనయనం అయిపోయాక పగటి వేళ నిద్రపోయిన వాడికి వచ్చినటువంటి కళ ఎప్పుడూ నిజం.